డియర్ ఫ్రెండ్స్, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 11లో ఉన్నాం. సో ఈ 11th లెసన్లో నేను మీకు ఎడిటింగ్ అండ్ బ్లెండింగ్ గురించి చెప్పబోతున్నాను. సో యాక్చువల్లీ ఇవి రెండు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్సే అయినా కూడా ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం చేసేటువంటి పనులే అవి. ఓకే, సో ఇక్కడ ఎడిటింగ్ అంటే ఒక రకంగా ఏం లేదండి. అవసరం ఉన్నది ఉంచి, అవసరం లేనిది తీసేయడమే ఎడిటింగ్. లేదా ఒక ఉన్నటువంటి విషయంలో గాని, వస్తువులో గాని మనం చేసే మార్పుని ఎడిటింగ్ అంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. సో దానికోసం మనం ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఏ విధంగా ఎడిటింగ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మనకు ఈ యొక్క బ్లెండింగ్ గురించి కూడా నేను మీకు నెక్స్ట్ చూపించబోతున్నాను. ఓకే. సో దానికోసం డిఫాల్ట్ సెట్టింగ్స్‌తో ఒక కంపోజిషన్ అనేది తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక క్లిప్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఒక వీడియో క్లిప్. సో దీన్ని మనం ఈ విధంగా మానిటర్ పైన గాని, లేదా టైమ్‌లైన్ పైన గాని వేసుకోవచ్చని చెప్పుకున్నాం. సో ప్రస్తుతానికి జనరల్‌గా మనం ఈ విధంగా చేయం. కానీ నేను ప్రస్తుతానికి ఈ విధంగా స్ట్రెచ్ చేస్తున్నా. ఓకే. ఓకే, కొంచెం ఓకే, నో ప్రాబ్లమ్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఎడిటింగ్ అనేది మనకు ఎందుకు అవసరం అంటే, ఇక్కడ చూడండి, మనకు క్లిప్ కేవలం ఇక్కడ వరకు మాత్రమే కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఈడు వరకు మాత్రమే కావాలి, ఇక్కడ నుంచి ఇటువైపు వద్దనుకోండి. లేదా మన క్లిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుందాం మనం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మన క్లిప్ యాక్చువల్లీ. సో దానికోసం మనం ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా తీసేయొచ్చు. ఓకే, సో దాని యొక్క చివరిని పట్టేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేస్తూ వెళ్ళడం ద్వారా తీసేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంప్టీ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని ఈ విధంగా తీసుకొచ్చి స్టార్టింగ్ పాయింట్లో పెట్టేయవచ్చు అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, క్లిప్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మన క్లిప్పు కేవలం ఇక్కడ వరకే కావాలి అనుకున్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీన్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని చివర ఎక్కడో ఉంది. ఇంకా దాన్ని వెతుక్కుంటూ ఉండడం కుదరకపోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఒకసారి కంట్రోల్ జెడ్ కొడతాను చూడండి. కంట్రోల్ జెడ్ పై క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా అండూ అయిపోయింది. సో ఇది ఇటువైపు జరిగింది. అయితే ఫ్రెండ్స్, మరోసారి కంట్రోల్ జెడ్ కొట్టాను. సో మరోసారి కంట్రోల్ జెడ్ అనేది ప్రెస్ చేసినందువల్ల మళ్ళీ అండూ అనేది అయింది. సో ఫస్ట్ స్టెప్‌కి వచ్చేసాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, సింపుల్ లాజిక్. మన క్లిప్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే మనం స్టార్టింగ్‌లో ఇక్కడ మీ యొక్క మౌస్ కర్సర్‌ని స్టార్టింగ్‌కి తీసుకెళ్ళి ఈ విధంగా ఇక్కడి వరకు తీసేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు ఈ విధంగా తీసేయొచ్చు. మీరు షిఫ్ట్ అనేది హోల్డ్ చేస్తే గనక ఇంకా మీకు పర్ఫెక్ట్‌గా ఎడిటింగ్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ మార్పుని మీరే గమనించొచ్చు. ఓకే, సో ఇదొక మార్గం. ఇక్కడ ఎంప్టీ చేసాం. ఈ విధంగా స్టార్టింగ్‌కి తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని జరుపుతూ షిఫ్ట్ అనేది హోల్డ్ చేసి మనం ఇక్కడ దాన్ని పర్ఫెక్ట్‌గా సెట్ చేయొచ్చనమాట. ఓకే, సో కంట్రోల్ జెడ్ క్లిక్ చేశాను. అయితే ఇది ప్రతిసారి మనం ఈ విధంగా జరపడం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం ఇక్కడ క్లిప్ అనేది ముందు కట్ చేసాం అనేది మనకి ఈ విధంగా తెలుస్తుంది చూసారా? ఈ విధంగా తెలుస్తుంది. సో అంటే ఇక్కడ ఉంది ఇంకా క్లిప్, కానీ మనం ఎడిట్ చేసామనేది ఈ వీడియో క్లిప్‌లో ఉంది అనే విషయాన్ని ఈ విధంగా కలర్ చేస్తూ చూపిస్తుంది. అండ్ మౌస్ యొక్క కర్సర్‌ని తీసుకెళ్ళినప్పుడు కూడా జనరల్‌గా దాని యొక్క ఆహ్, సింబల్ అనేది చేంజ్ అవుతుంది. అవునా? సో దీన్ని కావాలనుకుంటే మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసుకునే వీలు మనకుంటుందనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు. ఓకే, సో కంట్రోల్ జెడ్. అండ్ ఫ్రెండ్స్, ఈ విధంగా చేయడం అనేది మనకు ప్రతిసారి వీలు కాకపోవచ్చు. సో దానికి మరొక టెక్నిక్ ఉంది. అంటే ఇక్కడ నుంచి దీన్ని స్లిప్పింగ్ అంటారు. ఎనీవేస్ ఇది ఎక్కువగా ఉపయోగకరం కాదేమో మేబీ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా నేనైతే యూజ్ చేయను. సో అదనమాట.
అండ్ ఇక్కడ నేను కంట్రోల్ Z క్లిక్ చేసి ఈ విధంగా ప్రీవియస్ స్టేజ్‌కి తీసుకొచ్చేసాను. సో, ఇందాకట్లాగా కాకుండా దీన్ని ఏ విధంగా మనం చేయొచ్చంటే, ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్ళండి. అంటే మనం ఎక్కడైతే కట్ చేయాలో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఓకే. సో, ఇక్కడ మరొక విషయం మీరు గమనించాల్సి ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్‌గా మీరు ఎక్కడైతే కట్ చేయాలో అక్కడికి వెళ్ళడం మీకు కష్టమవుతున్నప్పుడు అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ జరపడానికి మీకు వీల్ కూడా ఇక్కడ అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఉందండి. ఏ విధంగా అంటే మీకు కీబోర్డ్‌లో పేజ్ అప్, పేజ్ డౌన్ అని జెప్పేసి 2 బటన్స్ ఉంటవి. ఓకే. కొన్నిట్లలో షార్ట్‌కట్‌లో ఉంటవి. అంటే పీజీ అప్, పీజీ డ డీఎన్ అని జెప్పేసి ఉండొచ్చు. ఓకే. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అది పేజ్ అప్, పేజ్ డౌన్ అన్నమాట. సో, ఈ పేజ్ అప్, పేజ్ డౌన్ ద్వారా మనం ఏం జేయొచ్చంటే, ఈ విధంగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది చేయొచ్చు. సో, ఎందుకంటే ఇది ఎడిటింగ్ గాబట్టి దీంట్లో నేను మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఎడిటింగ్ జేసేటప్పుడు లేదా మాస్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్‌లో ఎఫెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసేటప్పుడు అంటే గ్రాఫిక్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనం ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది ఒక్కొక్కసారి ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకోసమని మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ మూవ్ అవ్వడానికి అంటే టైమ్‌లైన్ పైన మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ వెళ్ళడానికి సో, పేజ్ డౌన్ అన్నారంటే ముందుకు వెళ్తారు. పేజ్ అప్ అన్నారంటే వెనక్కి వెళ్తారు. ఓకే. సో, ప్రీవియస్ అండ్ నెక్స్ట్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఫ్రేమ్‌కి వెళ్ళాలంటే పేజ్ డౌన్ పై క్లిక్ చేయండి. ప్రీవియస్ ఫ్రేమ్‌కి వెళ్ళాలనుకుంటే పేజ్ అప్ పై క్లిక్ చేయండి. సో, ఇదొక టెక్నిక్ అన్నమాట ఇక్కడ. ఓకే. ఎనీవేస్ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మనం ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాం అంటే ఎడిట్‌లోకి వెళ్ళిన తర్వాత స్ప్లిట్ లేయర్ అని ఉంటుంది. ఓకే. ఏమని ఉంటుందండి? స్ప్లిట్ లేయర్. దీనికి షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ డి అండి. ఓకే. కంట్రోల్ షిఫ్ట్ డి అనేది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 2 లేయర్స్‌గా అది ఒక లేయర్ విడిపోతుంది. ఓకే. ఒక లేయర్ 2 లేయర్స్‌గా విడిపోతుంది. అది ఏమవుతుంది అంటే ఇది స్టార్టింగ్ నుంచి అండ్ ఇది మనం ఎక్కడైతే క్లిక్ చేసామో అక్కడి వరకు కట్ అయిపోయింది. సో, ఇక్కడ స్టార్టింగ్‌లో ఏదైతే ఉందో దీన్ని విడగొట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అది కట్ చేసేసింది. అండ్ ఇక్కడి నుంచి ఎండింగ్‌కి అది కట్ చేసేసింది. సో, అంటే మీకు ప్రీవియస్ క్లిప్ కావాలన్నా అండ్ నెక్స్ట్ క్లిప్ కావాలన్నా గూడా ఈ షార్ట్‌కట్ అనేది ఈజీగా వర్కౌట్ అవుతుంది. అంటే మీరు స్ప్లిట్ చేయగానే అది 2గా విడిపోతుంది. ఒకటి ప్రీవియస్ క్లిప్ అండ్ నెక్స్ట్ క్లిప్‌గా 2 క్లిప్స్‌ని మీకు అందిస్తుంది. సో, మీకు ప్రీవియస్ క్లిప్ అవసరం లేదు గదా! ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు గదా! సో, ప్రీవియస్ క్లిప్ మీకు అవసరం లేదు. అయితే దీన్ని డిలీట్ చేయండి. అండ్ మీకు ఎక్కడ కావాల్సొస్తే దాన్ని అక్కడ దీన్ని అక్కడ స్టార్ట్ అయ్యే విధంగా మీరు తీసుకెళ్ళి ఉంచేయొచ్చు. ఓకే. లేదా మీకు ఓన్లీ ప్రీవియస్ క్లిప్పే గావాలి. ఇది స్టార్టింగ్ క్లిప్పే గావాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే మీకు వీడియో కావాలి. ఇదంతా అవసరం లేదు అనుకుంటే దీన్ని డిలీట్ చేయొచ్చు. సో, అప్పుడు మీరు ఈ విధంగా మీ యొక్క క్లిప్‌ని తీసుకునే వీలనేది మీకుంటుందనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం దీంట్లో ఎడిటింగ్ అనేది చేస్తాం. ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి విషయాలను మరొకసారి గుర్తు చేసుకున్నట్లయితే, మనం ఫ్రేమ్ టు ఫ్రేమ్ మూవ్ చేయడానికి ఈ యొక్క టైమ్ లైన్‌లో కరెంట్ టైమ్ ఇండికేటర్‌ని లేదా ఈ యొక్క కర్సర్ లైన్‌ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీరు మూవ్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఫ్రేమ్‌కి వెళ్ళడానికి పేజ్ డౌన్ బటన్ పైన ప్రీవియస్ ఫ్రేమ్‌కి వెళ్ళడానికి పేజ్ అప్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా మనం ఎడిటింగ్ అనేది చేసుకుంటాం ముఖ్యంగా. ఓకే. సో, నెక్స్ట్ బ్లెండింగ్ గురించి లేదా బ్లెండ్ మోడ్స్ గురించి నేను మీకు నేర్పించబోతున్నాను. సో, కేర్‌ఫుల్‌గా వినాలి. ఓకే. సో, ఈ వీడియో క్లిప్‌తో పాటు మనం మరొక వీడియో క్లిప్‌ని తీసుకుందాం. ఓకే. సో, వీడియో క్లిప్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు ఏదైనా తీసుకోవచ్చు. సో, దీన్ని ఫస్ట్ ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ లేదా ఈ యొక్క వీడియో క్లిప్‌ని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఓకే. సో, ఎలాగైనా సరే తీసుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకున్నాననుకోండి. ఓకే. సో, మీకు ఈజీగా అర్థమవ్వడం కోసం జస్ట్. ఓకే. సో, దీన్ని ఈ విధంగా పెట్టుకున్నట్లయితే. ఓకే. సో, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏంటంటే ఓకే. బ్యాక్‌గ్రౌండ్ అనేది నేను ఈ విధంగా తీసుకుంటాను. ఓకే. సో, మీకు ఈజీగా అర్థమయ్యేలా తీసుకుంటున్నా. సో, ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ లేయర్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది. అంటే ఐ మీన్ కింద ఉంది. అండ్ ఫ్రంట్ లేయర్‌గా మనం మన యొక్క వీడియో ఫుటేజ్‌ని తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు దీన్ని బ్యాక్‌గ్రౌండ్‌కి తీసుకెళ్ళాలి అనుకుంటే ఏం లేదండి. సింపుల్ దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసి కింద పెట్టేస్తే
అయిపోతుంది. అది బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్ళింది. సో, దీన్ని పైకి తీసుకురావాలంటే ఈ విధంగా మీరు జరిపేసుకోవచ్చు. ఓకే. సో, అది పెద్ద కష్టమైన పనేం గాదు. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. ఎనీవేస్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, సో, బ్లెండ్ అనేది చేయాలి అంటే మీకిక్కడ మోడ్ అనే ఆప్షన్ కావాలన్నమాట. ఓకే. సో, దానికోసం మీరు F4 పై క్లిక్ చేసినా గూడా మీకు మోడ్ అనేది వస్తుండొచ్చు. లేదా అంటే దీంట్లో ఉన్నప్పుడు మీరు ఈ విధమైన ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు మోడ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదంతా మీకు గుర్తు లేకపోయినా లేదంటే ఈ విధంగా చేసినా గూడా మీకు రాలేదనుకోండి, ఏం లేదండి సింపుల్‌గా ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ సోర్స్ నేమ్ అని ఉంది గదా! ఈ ఖాళీ ప్లేస్‌లో రైట్ బటన్‌ని క్లిక్ చేసి కాలమ్స్ అని ఉంటుంది. ఓకే. సో, ఈ కాలమ్స్‌లో మోడ్స్ అనేది ఎనేబుల్ చేశారంటే మీరు ఆ మోడ్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ మోడ్ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడేంటంటే ఈ ఫుటేజ్‌కి ఇక్కడ మోడ్ నార్మల్‌లో ఉంది. ఓకే. సో, వీటిని బ్లెండ్ మోడ్స్ అని గూడా అంటారు. సో, ఈ నార్మల్ పైన మీరు క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో, దీంట్లో మీకు రకరకాల బ్లెండ్ మోడ్స్ అనేవి ఉంటవి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మల్టిప్లై అనేది చేశాననుకోండి. ఈ విధంగా క్రింద ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేయర్‌తో ఇది ఈ విధంగా బ్లెండ్ అయిపోతుంది. సో, చూడండి ఇక్కడ లేయర్ లేనప్పుడు ఇక్కడ ఈ విధంగా ఉంది. కానీ లేయర్ ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా ఉంది. సో, ఈ విధంగా మీరు బ్లెండ్ అనేది చేయొచ్చు. సో, దీనితోటి చాలా కూల్ ఎఫెక్ట్స్ అనేవి మీరు తీసుకురావచ్చు వీడియో లోపల. ఓకే. సో, ఏది సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వదు అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఓకే. అంటే ఒక మంచి ఎఫెక్ట్‌ని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందండి? ఈ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటర్ పైన ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటర్ అంటే ఎవరండి ఇక్కడ? మీరే. ఓకే. అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో మీరు విజువల్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటర్ ఎవరండి? మీరే. ఓకే. సో, ఒక మంచి ఎఫెక్ట్‌ని తీసుకొచ్చేంత వరకు కష్టపడాల్సిన బాధ్యత మీది. కలర్ బర్న్ అనే బ్లెండ్ మోడ్‌ని తీసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి స్టెన్సిల్ ల్యూమా అనేది తీసుకుంటే ఈ విధంగా వచ్చేసింది. ఓకే. సో, ఇదొక కూల్ ఎఫెక్ట్ యాక్చువల్లీ. సో, దీనికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదండీ! బ్యాక్‌గ్రౌండ్‌ని ఈ విధంగా స్ట్రెచ్ చేశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ స్ట్రెచ్ చేసినప్పుడు మనకు ఇది మన యొక్క వీడియోకి సరిపడా ఉంది. సో, ఇప్పుడు ఒక కూల్ ఎఫెక్ట్ అనేది దీంట్లో వచ్చింది. సో, చూడండి. సో, ఈ విధంగా మనం బ్లెండ్ మోడ్స్‌ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ అనేవి వీటి త్రూ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి మనం సాలిడ్స్‌ని యూజ్ చేసి గూడా అంటే ఒక సాలిడ్ కలర్‌ని యూజ్ చేసి గూడా బ్లెండింగ్ అనేది చేస్తుంటాం. సో, దానివల్ల గూడా మనం రకరకాల ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. కానీ సాలిడ్ కలర్స్ అనేవి ఒకదానికి సూట్ అయిన కలర్ మరొక దానికి సూట్ అవ్వకపోవచ్చు. ఓకే. దాని గురించి గూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ లేయర్‌ని తీసేస్తున్నాను చూడండి. ఓకే. సో, దీన్ని డిలీట్ చేసేసాను. అండ్ ఇక్కడ నార్మల్‌గా దీన్ని ఉంచేసాను. ఓకే. సో, దీన్ని ఈ విధంగా ఆల్‌మోస్ట్ సెంటర్ అయ్యే విధంగా ఉంచేసుకుంటాను. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి. మీరు ఒక సాలిడ్‌ని తీసుకోవాలంటే, సాలిడ్ కలర్‌ని మీరు తీసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ బయట అంటే ఈ లేయర్‌ని సెలెక్ట్ చేసి ఉండకుండా డిసెలెక్ట్ చేసేసి బయట ఇక్కడెక్కడో క్లిక్ చేయడం ద్వారా అది డిసెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ లేయర్ పైనకి వెళ్ళండి. న్యూ అనేది ఉంటుంది. ఓకే. న్యూ సాలిడ్ కంట్రోల్ వై అనమాట. ఓకే. సో, కంట్రోల్ వై అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక ఆహ్, సాలిడ్ సెట్టింగ్స్ అనేటువంటి విండో ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కలర్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సాలిడ్ కలర్ అని చెప్పేసి ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు మీకు కావాల్సిన కలర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేను ఈ విధంగా ఒక కలర్‌ని తీసుకుంటున్నాననుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో, తీసుకున్న తర్వాత ఇక్కడికొచ్చేసింది యాక్చువల్లీ కలర్. సో, దీన్ని బ్యాక్‌గ్రౌండ్‌కి తీసుకెళ్తున్నాను. ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంచేసాను. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ రకరకాల బ్లెండ్ మోడ్స్ ఉన్నవి. నేను అన్నిటి గురించి చెప్పను. ఒకసారి హార్డ్ లైట్ లేదా హార్డ్ మిక్స్ అనేది ఎనేబుల్ చేసినప్పుడు ఇది సూట్ అవ్వట్లేదు దీనికి. ఓకే. సో, పిన్ లైట్ సో, ఇది బెటర్. అండ్ వివిడ్ లైట్ ఇది అస్సలు సూట్ అవ్వట్లేదు. లీనియర్ లైట్, హార్డ్ లైట్, సాఫ్ట్ లైట్ లేదా ఇక్కడ చూసినట్లయితే కలర్ బర్న్. కలర్ బర్న్ గూడా సెట్ అవ్వట్లేదు. మల్టిప్లై
అండ్ ఓకే స్టెన్సిలియోమా ఇక్కడ రకరకాలుగా ఉన్నవి వీటిని అన్నింటినీ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ ఓకే కలర్ బర్న్ మల్టిప్లై క్లాసిక్ కలర్ బర్న్ అస్సలు సెట్ అవ్వట్లేదు ఓకే సో సాఫ్ట్ లైట్ లేదా ఓవర్లీ ఓవర్లీ అస్సలు సెట్ అవ్వట్లేదు పిన్ లైట్ ఓకే పిన్ లైట్ లేదా హార్డ్ లైట్ అస్సలు హార్డ్ మిక్స్ అనేది సెట్ అవ్వట్లేదు వివిడ్ లైట్ లీనియర్ లైట్ సో లీనియర్ లైట్ అనేది తీసుకున్నప్పుడు మనకు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ నేను మరొక సాలిడ్ని తీసుకుంటాను ఓకే సో లేయర్ ఓకే ఇక్కడ లేయర్ అనేది ఏదైనా సెలెక్ట్ అయి ఉంటే కనుక మీకు అది డిజేబుల్ అవుతుంది అనమాట ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు లేకపోతే అది రాదనమాట ఓకే సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు అది ఎనేబుల్ అవుతుంది సో న్యూ అనేది తీసుకొని సాలిడ్ అనేది తీసుకోండి కంట్రోల్ వై కూడా క్లిక్ చేయొచ్చు మనం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రాయల్ బ్లూ కలర్ అనేది తీసుకున్నాను అనుకోండి ఓకే సో రాయల్ బ్లూ సాలిడ్ కలర్ని తీసుకున్నాను నేను ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్ళాను ఓకే సో రెండింటిని మిక్స్ చేసినప్పుడు నాకు ఈ విధంగా ఓకే సారీ ఇది యాక్చువల్లీ ఇది నార్మల్లోనే ఉండాలి మనం అందుకనే కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ప్లే అవ్వలేదు మేబీ ఓకే సో ఇక్కడ చూడండి ఒక గ్రీన్ కలర్ మ్యాట్కి ఇది సెట్ అయింది సో ఇది తీసుకున్నప్పుడు ఇది ఈ విధమైన రిజల్ట్ అనేది సెట్ అవుతుంది అనమాట వస్తుంది అనమాట అంటే యాక్చువల్లీ ఇక్కడ గ్రీన్ కలర్ సాలిడ్ కంటే కూడా రాయల్ బ్లూ సాలిడ్కి ఒక మంచి ఎఫెక్ట్ అనేది మనకు క్రియేట్ అయింది ఓకే సో ఈ విధంగా మీరు సూట్ అయిన ఎఫెక్ట్ని ఉంచేసుకొని మిగిలిన సాలిడ్ని తీసేసుకోవచ్చు అనమాట ఓకే లేదా మరొక విషయం ఏంటంటే ఇక్కడ టెస్ట్ చేసే టైంలో మీరు ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసినప్పుడు అది కనిపించకుండా వెళ్ళిపోతుంది అంటే హైడ్ అవుతుంది అనమాట ఓకే సో దాని ఎఫెక్ట్ దీనిపైన ఉండదు సో అప్పుడు మీరు ఈ విధంగా టెస్ట్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈజీగా ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ ఒక సాలిడ్ కలర్తో మరొక సాలిడ్ కలర్ని మీరు బ్లెండ్ చేసి ఎఫెక్ట్ తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఇందాక చూసినట్టు లైటన్ కానీ ఓవర్లీ కానీ మీరు యాడ్ కానీ ఓకే సో హార్డ్ మిక్స్ సారీ ఇక్కడ కాదు ఇక్కడ హార్డ్ మిక్స్ ఈ విధంగా రకరకాలుగా టెస్ట్ చేసి చూడొచ్చు మీరు ఓకే సో నార్మల్ ఉంచేస్తే నార్మల్ అండ్ లైట్ అండ్ కొంచెం ఎఫెక్ట్ అనేది మారుతుంది సో ఇది తీసేస్తే ఈ విధమైన ఎఫెక్ట్ అనేది మీకు వచ్చింది అంటే రాయల్ బ్లూ మాత్రమే ఉంచినప్పుడు ఓకే సో ఈ విధంగా ఒకదానికి సూట్ అయినటువంటి ఎఫెక్ట్ మరొక దానికి సూట్ అవ్వకపోవచ్చు ఇలా రకరకాల మార్పులు అనేవి మనం తీసుకురావచ్చు ఓకే సో ఒక కూల్ ఎఫెక్ట్గా ఇది మారిపోవడం జరిగింది ఒకవేళ నార్మల్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి వీడియో ఇక్కడ మీరు దీనికి బ్లెండ్ చేసినప్పుడు ఓకే కలర్ బర్న్ అనేది తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ఓకే సో మల్టిప్లై ఈ విధంగా ఉంటుంది ఓకే హార్డ్ మిక్స్ ఈ విధంగా ఉంటుంది హార్డ్ మిక్స్ అనేది కూడా ఇక్కడ చాలా బాగా సూట్ అయింది చూడండి దీనికి అంటే ఇది ఒక కూల్ ఎఫెక్ట్ అండి అంటే అన్ని సందర్భాల్లో మనం ఈ విధంగా చేయం కానీ కొన్ని సార్లు మనకి ఇది అవసరం అవుతుంది అనమాట ఓకే సాఫ్ట్ లైట్ సో స్క్రీన్ ఈ విధంగా రకరకాల ఎఫెక్ట్స్ అనేవి మనం తీసుకురావచ్చు ఓకే మల్టిప్లై అండ్ లీనియర్ డడ్జ్ ఈ విధంగా వీటిని అన్నింటినీ ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది హార్డ్ లైట్ ఓకే సాఫ్ట్ లైట్ హార్డ్ లైట్ అనేది చాలా బాగా సూట్ అయిందని అనిపిస్తుంది కదా ఓకే సో ఈ విధంగా మనం రకరకాల ఎఫెక్ట్స్ని ఈ యొక్క బ్లెండ్ మోడ్స్ని యూజ్ చేసి తీసుకురావచ్చు అనమాట సో ఇక్కడ మనం ఎడిటింగ్ గురించి నేర్చుకున్నాం ఓకే స్లిప్ అంటే ఏంటి స్ప్లిట్ అంటే ఏంటి నేర్చుకున్నాం అండ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ దీన్ని మూవ్ చేయడం ఎలాగో తెలుసుకున్నాం అండ్ అదేవిధంగా మనం ఈ యొక్క బ్లెండ్ మోడ్స్ గురించి కూడా నేర్చుకోవడం జరిగింది వీటన్నింటిని బాగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ట్యూటోరియల్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు రాబోతున్నాను సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి ఒకసారి మీరు ఈ వీడియోలు అన్నింటిని కూడా అంటే ట్యూటోరియల్ సిరీస్ని మొత్తం కూడా చూసి ఉన్నట్లయితే మీకు చాలా మంచి అవగాహన అనేది వస్తుంది ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్